Daily. Taste the Daily. ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మహమ్మద్ కు మరో కారు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన దాడికి హ్యుండాయ్ i20 కారును ఉపయోగించాడు. కారులో పేలుడు పదార్థాలు నింపి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 9 మంది మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే అతడికి ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. విచారణలో ఎరుపు రంగు ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కార్ కూడా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. కార్ నెంబర్ DL10CK0458. దీనికోసం పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. ఎరుపు రంగు ఎకోస్పోర్ట్ కారు కనిపిస్తే వెంటనే అడ్డగించాలని అన్ని ఏజెన్సీలు, అధికారులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కారు కుమార్ రెండో ఓనర్. పెట్రోలింగ్, పికెట్లో ఉన్న సిబ్బంది బయటే ఉండాలని, పూర్తిగా ఆయుధాలతో ఉండాలని, ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లో ఈ కారు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఢిల్లీలో జరిగిన బాంబు దాడికి సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తు ఏ దశలో ఉంది? గుడ్ ఈవినింగ్ స్పందన. కారు ఏదైతే ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం పెట్రోల్ స్టేషన్ సమీపంలో జరిగినటువంటి కారు పేలుడు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఈ ఉగ్ర దాడిలో 12 మంది మృతి తెలిసిందే, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఇలా ఉండగా ఎవరైతే ఆ ఉగ్రవాది ఉన్నాడో ఆ కారు పేలుకు సంబంధించి అతని పేరుతో ఇంకొక కారు కూడా ఉండడం ఇప్పుడు పెద్ద ఈ మొత్తం ఈ వ్యవహారంలో కూడా పెద్ద సంచలనంగా మారింది. సో ఇప్పుడు రెడ్ కలర్ ఒకటి, ఆ ఎరుపు రంగు కలర్ తో కూడినటువంటి ఫోర్డ్ కారు, ఎకో ఫోర్డ్ కారు ఇప్పుడు ఆ పేరుతో ఉండడం, ఆ కారు గురించి పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు, పోలీసులు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సో ఇప్పటికే అన్ని ఎక్కడైతే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఆ పోలీసులకు ఒక ఏజెన్సీ కూడా విచారణ దర్యాప్తు సంస్థలు హై అలర్ట్ జారీ చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎరుపు రంగు కారు, ఎకోస్పోర్ట్ కారు ఎక్కడ ఉన్నది దాన్ని వెంటనే ట్రేస్ చేసి పట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కార్ లో పేలుడు జరిగి 12 మంది చనిపోయిన సంగతి తెలిసింది కదా. సో దీంట్లో కూడా ఏదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతం ఆ కారు ఇక్కడ ఉన్న దానిపైనే ఇప్పుడు మొత్తం విచారణ కొనసాగిస్తున్నారు. సో ఒక హై అలర్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ కారు పేలుడులోనే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. సో ఇప్పుడు కూడా నాకు ఉద్దేశంతో మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికెక్కడ ఆ కారుకు సంబంధించిన మూవ్మెంట్ ఎక్కడ ఉందో సీసీ ఫుటేజ్ అదే విధంగా మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరో సందర్భంలో ఇక్కడ ఆ కారు కనిపించిన ఎవరికైనా ఎక్కడైనా మొత్తం కూడా ఆ కారుకు సంబంధించిన వివరాలతో కూడా డిస్ప్లే చేస్తున్నారు. సోషల్ మీడియా కావచ్చు, ఇతర పోలీసు అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ వివరాలు పంపించారు. సో ఇక్కడ ఎవరికైనా సామాన్య ప్రజలకు సైతం ఆ కారు నంబర్ తో కూడినటువంటి ఎరుపు రంగు కారు కనబడితే వెంటనే ఆ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే మొత్తం దర్యాప్తు బృందాలు మొత్తం కూడా ఆదేశించారు. మొత్తంగా ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఆ కారు చుట్టే ఆ పోలీసుల అన్వేషణ కొనసాగుతా ఉంది. ఎందుకు ఇంత ఆ కారు ఎక్కడ ఉంది, ఆ కారులో ఏముంది, అసలు ఆ కారు ఈ 2 కార్లకు సంబంధించి ఎట్లాంటి ప్లాన్ చేస్తారనేది ఇప్పుడు మొత్తం విచారణ తెలియ అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.